గంగాధర్ అన్న 1500 రూపాయల చెప్పులు గుళ్ళో పోయినాయా? ఆడాడు జరుగుతున్నాయి అన్న ఫ్రాడ్లు. కొంత జరుగుద్దన్న, ఏం చేస్తావు? చెప్పులు మరి కూడా దారుణం. యాబా చెప్పులు తెంగపోవటం అన్న. నీ చెప్పులే కరెక్ట్గా ఎవరో చూసి తీసుకున్నారన్న. టోలర్ గంగాధర్ అన్న, సరే గంగాధర్ అన్న వీడియోలు తీసాయనని 3 భాగాలు నీ తెరిచి తీసుకున్నట్టు నా నమ్మకం. నీ చెప్పులే తీసుకోవాల్సిన పనే ఉంది. వీడియోల్లో వస్తున్నావు అవి నీయే. ఏదో కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంది నాకు తెలిసి. సరే నీ చెప్పులు నీకు రావాలని నేను అనుకుంటున్నా. గంగాధర్ అన్న, నీ చెప్పులు నీకు రావాలి. ఎంతైనా చెప్పులే, అవి తీసుకోవాల్సిన పనే ఉంది. ఒకరి చెప్పులు ఒకరు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకరి సొమ్ము ఒకరు తీసుకోవాల్సిన పని ఏముంది? ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరు బతుకు వాళ్ళది, ఎవరు అన్నం వాళ్ళది. ఏమన్నా నోరు కుదిరితే సరదాగా మాట్లాడుకుంటాం, నోరు కుదరపోతే లేదు. నీ దారి నీది, నా దారి నాది. అంతే కదన్నా? అది అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఇంక ఇవన్నీ లేనిపోయిన ఆరోపణలుదా? ఇవన్నీ లేనిపోయిన రిస్క్ తెచ్చుకోవటం తప్ప ఏమన్నా ఉందా? అది కరెక్ట్ కాదు. చెప్పులు పోవటం కరెక్ట్ కాదు. చెప్పులు దెంగిపోవటం కరెక్ట్ కాదు. మనం ఒకవేళ గుళ్ళో పెడితే దెంకొని పోవాలన్నా ఎంతవరకు కరెక్టు? ఒకవేళ వాళ్ళ చెప్పులు దెంగారని చెప్పి వాళ్ళు వచ్చి ఆ చెప్పులు దెంకపోయిన వాళ్ళు వచ్చి ఈ చెప్పులు దెంగితే ఎట్ట కుదిరిద్ది? దెంకపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాడు చెప్పులు దెంగాలి. కానీ అట్ట నేననేది ఏంటంటే, నా చెప్పులు దెంకపోయారని నేను నీ చెప్పులు దెంకపోవటం కరెక్ట్ కాదు కదా అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఒకవేళ వాడికి పోయి ఉంటే పోయి ఉండొచ్చు, గంగాధర్ అన్న చెప్పులు దెంగినోడు. కానీ ఈ చెప్పులు దెంగాల్సిన పని ఏముంది? వాడి చెప్పులు దెంగాలో, వాడి ఇల్లు దెంగాలి. సరే అన్న, ఏదో నాకు చేతనైన వరకు ఒక వీడియో పెట్టాను నీకోసం.